నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏపీ రాజకీయాల్లోని కొన్ని ప్రకంపనలు మొదలయ్యాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయానికి సంబంధించి కూటమిలో కూడా చాలా ఫైర్ కనిపిస్తూ ఉంది. నేతలకి సంబంధించి, పార్టీ నేతలకు సంబంధించి స్ట్రాంగ్ వార్నింగ్స్ అయితే వెళ్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నుంచి. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది మేడం తో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఏం జరుగుతుంది మ్యామ్ ఏపీలోన అసలు? అంటే ఎన్నడూ లేదు ఈ మధ్య కాలంలోన అంత స్ట్రాంగ్ గా బయటికి కొన్ని విషయాలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు జరిగిన మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా లేచి వెళ్ళిపోయారు అనే వార్త కూడా విన్నాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాగబాబు గారికి సంబంధించి కూడా ఆయన ఒక ప్రస్తావన తేవడం జరిగింది. సో ఏమంటారు అసలు ఏంటి? ఒకటండి, ఇప్పుడు జనసేన అనేది ఎంత కష్టపడితే పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కూడా కొంతమంది త్యాగాలు ఆయన కూడా అది పేర్కోవడం జరిగింది. ఇన్ని జరిగి జనసేన ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తో వచ్చి కూటమితో కలిసి పనిచేస్తూ ఉంటే మరి ఎవరు స్పందించకపోతే అంశాల వారీగా కోపం రాదా? మరి నిన్న పవన్ కళ్యాణ్కి మండిందంటే మండదా? మామూలుగా మండల. చాలా అవసరం కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తాం తెలుగుదేశంలో, వాళ్ళ మీద ఎన్ని సమీక్షలు జరుగుతున్నాయి. జరగాలిగా, వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియాలిగా. నేను ఎమ్మెల్యే అయిపోయాను, ఎంపీ అయిపోయాను అనుకుంటే నువ్వు పని చేయాలిగా గ్రౌండ్ లెవెల్లో. నిన్న అందుకని పవన్ కళ్యాణ్ మామూలుగా కోపం తెచ్చుకోవాలి. ఈ అరవ శ్రీధర్ విషయం ఒకటి, తర్వాత పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అవును, దారుణంగా. అది చాలా బాగాలేదు, అది తప్పు కదా. అవును, ఇప్పుడు అతను ఎవడో తప్పు చేస్తే దానికి పార్టీ ఏం చేస్తుంది? పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయన అదే చెప్పాడు, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎస్సీలుగా ఉండి మీరు సోషల్ మీడియాలో స్పందించకపోతే, పవిత్రమైన లడ్డూ విషయంలో స్పందించకపోతే, ఇష్యూ వారీగా మీరు స్పందించకపోతే నేను ఒక్కడనే స్పందించాలా? ఇంకా మీరంతా ఎందుకు అని అడిగాడు ఆయన. అవును. బొల్లినేని శ్రీనివాస్ ఉండి మన సోషల్ మీడియా అంత అంటే ఏమంటారు స్ట్రాంగ్ గా లేదంటే తెలుగుదేశం సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది అన్నాడు. అంటే దానికి చిరెత్తుకొచ్చింది. అవును, మరి అది మీరు ఎవరైనా స్పందిస్తే కదా సోషల్ మీడియా స్ట్రాంగ్ అవుతుంది. మీరందరూ నిమ్మకి నీరెత్తినట్టుంటే ఇప్పుడు ఏదో అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, ఆయన్నే కదా, టీడీపీ వాళ్ళనే కదా అన్నట్టు కాకుండాను తిరుపతి లడ్డు విషయమైనా లేదు, ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన ఇష్యూ, అది పార్టీని పక్కన పెడదాం మేడం, ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన ఇష్యూ. ఏమైందంటే వీళ్ళు కూడా కౌంటర్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే పవన్ కళ్యాణ్ మాట్లాడాడని వచ్చింది కదా, మరి దే హ్యావ్ టు రెస్పాండ్ కదా. ఇంకొకటి, ఆయన పనిలో పని ఉదయ్ శ్రీనివాస్ అని ఎంపీ, కాకినాడకి చెందిన అతనికి బాగా క్లాస్ స్పీకర్. నువ్వు యూకే టూర్లు వెళ్ళడం ఒకటేనా నీ పని? నువ్వు అందుకే ఎంపీ అయ్యావా? నువ్వు ఇది పవిత్రమైన తిరుమల లడ్డుకు సంబంధించి నువ్వు స్పందించవా ఇంత గొడవ జరుగుతుంటే అని క్లాస్ స్పీకర్. ముఖ్యంగా ఆయన నాకు నిన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ నచ్చారంటే, ఇక్కడ బంధుత్వాలకు తావులేదు అనేది ఆయన నిన్న నిరూపించుకున్నారు. నాగబాబుకి క్లాస్ స్పీకర్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఆ తమ్ముడా, అక్క, అన్న, చెల్ల, కొడుక, కూతురా, మామ, అల్లుడా ఇవన్నీ పెట్టుకుంటే ఆయన ఇంత కష్టపడింది వేస్ట్. అందుకని నాగబాబుకు పనిలో పని పెట్టాడు ఆయన. అమ్మాయిల వస్త్రధారణ మీద స్పందించడం కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు, నీ పోస్టుకు తగినట్టు నువ్వు పార్టీ పరంగా స్పందించాలా అక్కర్లేదా అని అడిగారు. రైట్, చాలా ముఖ్యం కదా, చాలా ముఖ్యం. ఇప్పుడు ఎందుకు అసలు కలగజేసుకుని అనవసరంగా మాట్లాడటం? అయినా ఎవరిదో ఇష్యూ ఎవరో కలగజేసుకున్నారు, ఎవరో ఏదో అంటే అసందర్భంగా ఒకళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి దానికి ఒక పెద్ద ఇష్యూ చేసి, అవును, మళ్ళా 73 మంది మీద కేసు పెట్టి మధ్యలో నాగబాబుకి ఏంటి అసలు? అవును, మధ్యలో పవన్ కళ్యాణ్ బలవుతున్నారు కదా. అవును, అసలు ఆయన ఎన్ని సంవత్సరాలు మేడం, అసలు ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి, మనం చూసాం. ఇటు 14-19 మధ్యలో ఆయన కాబట్టి తట్టుకోగలిగాడు. ఓడిపోయిన పార్టీని నిలబెట్టి డిప్యూటీ సీఎం అయ్యారంటే దట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ మేడం. అసలు 14-19 పార్టీ పెట్టారు. 19-24 మధ్యలో ఆయన గెలవకపోయినా ఒకళ్ళే గెలిచి వాళ్ళు కాస్త వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయినా కూడా ఆయన స్ట్రాంగ్ గా నిలబడి పార్టీని నిలబెట్టుకుని
తెలుగుదేశంతో కలిసి గెలిచి సరైన నిర్ణయం చూపించారు. తీసుకుని 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకుని ఉమ్, దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ అని నిరూపించుకుని దానికి కార్యకర్తల సపోర్ట్. ఇక్కడ క్యాస్ట్ కాదు, క్యాస్ట్ కాదు, సినిమా అని కాదు, కాదు. మేడం, యాక్టర్ అని కదా. ఇప్పుడు ఎందుకంటే అలా అయితే చిరంజీవి ఆయన కూడా గెలిచిండే ఆయన కదా. అదే అన్నాడు కదా, మీరు సీఎం సీఎం అని అరుస్తారు ఎందుకు, నన్ను కనీసం ఎమ్మెల్యేగా కూడా మీరు గెలిపించలేదు అని అన్నారు కదా. ఉమ్, సో కార్యకర్తలు కూడా నిజంగా వాళ్ళు భావించారు, గెలిపించారు, ఉమ్, ప్రజలు కూడా కోరుకున్నారు కూటమి రావాలని, అన్ని కలిసి వచ్చాయి. ఉమ్, అలాంటి దాన్ని నిలబెట్టుకోకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా ప్రతివాడు పడిపోతుంటే అవును. ఆయన అదే చెప్పాడు, మీరు వైసీపీ ట్రాప్ లో పడద్దు, తెలుగుదేశం వాళ్ళు మీటింగ్స్ పెట్టి పిలిస్తే వెళ్ళండి, వినండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఉమ్, వ్యక్తిగత మీటింగ్లకు హాజరు కాకండి, అవును, మనం కూటమిలో ఉన్నాం అంతవరకే, అవును, మీరు ప్రతిదీ ఇన్వాల్వ్ అవ్వద్దు అనవసరంగా, అవును. మీరు ఎవరిని నమ్మద్దు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళని నమ్మి వాళ్ళకి మీరు ఎర కావద్దని చెప్పాడు ఆయన. ఉమ్, అంటే చాలా క్లారిటీతో ఉన్నాడు. నిన్న ఆయనకు చాలా కోపం వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన, అవును. ఎందుకంటే మనోహర్ అప్పచెప్పాడు, ఉమ్, మీ అందరి చిట్టా నా దగ్గర ఉందని చెప్పాడు, ఉమ్, అది. వ్యక్తిగత అంటే చిట్టా. సైలెంట్ గా ఉన్నాడు అని అంటే ఏదో తెలియకో తప్పు జరిగిందనో కాదు, ఆ ఇప్పుడు violence కాదండి, ఒకసారి కనిపించే violent గా ఛాన్స్ ఉంటుంది. అవ్వాలండి, అవును, సైలెంట్ గా ఉంటే కుదరదు. పార్టీలో ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందించాలి. ఇవాళ తెలుగుదేశం 43 ఏళ్ళైనా అలా చెక్కు చెదరకుండా ఉందంటే ఉమ్. నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. మ్యామ్, ఇక్కడ ఒక చిన్న ఇది వస్తుంది, దానికి ఒక క్లారిటీ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైపోయింది. అంటే పవన్ పార్టీలోంచి ఇప్పుడు మీటింగ్ లోంచి లేచి వెళ్ళిపోయారు, లేదు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు అని అంటే అంటే ఆయన్ని ఆపాదిస్తూ, ఆయన లైఫ్ స్టైల్ ని ఆపాదిస్తూ నాయకులు కూడా ఎట్లా ఉన్నారని ఒకటి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆఫ్ కోర్స్ అది వైసీపీ కావచ్చు, లేదు వైసీపీ చేస్తుందిలేండి, మీకు And- డౌట్ అక్కర్లా. ఈ నెయ్యికి సంబంధించి ఏదైతే ఇప్పుడు అది అవును. వాళ్ళ నెయ్యి. వైసీపీ ఎఫిడవిట్ లో వైసీపీకి సంబంధించిన ఒక్కళ్ళ పేరు కూడా లేదు అని అనేటప్పటికీ పూర్తిగా ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు గాని, ఆయన చేసిన దీక్ష గాని, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయినాయి, ఇదంతా ఫెయిల్ అయిపోయారు ఇక్కడ అనే ఒక కామెంట్ వస్తుంది. సో దీనికి మీరేం చెప్తారు? అక్కడ ఫెయిల్ అవ్వడం జరగలేదండి. ఇప్పుడు మళ్ళా ఎందుకంటే చాలా మందికి అర్థం అర్థం కాదు అది. అవగాహన లేదు. కాదండి, ఇప్పుడు కల్తీ జరిగింది, ఉమ్, పామాయిల్ వాడారు, ఇవాళ రసాయనాలు వాడారని తెలుస్తోంది, ఉమ్, మళ్ళా వేరే ల్యాబ్ కి పంపిస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉమ్, ఇప్పుడు ఏ ల్యాబ్ కి అయితే పంపించారో ఆ ల్యాబ్ లో మీకు ఉమ్, అంటే జంతువుల కొవ్వు ఉందా లేదా అనేది తేలదు. ఉమ్, అది పంది కొవ్వా, చేప కొవ్వా, లేకపోతే వేప నూనె అనేది ఉమ్, 10 degrees కింద మీరు వేడి చేస్తే ఉమ్, అవి కరిగిపోతాయి, తెలియదు, ఎందుకంటే ల్యాబ్ కెపాసిటీ అంతే, ఉమ్, పెద్ద ల్యాబ్ కాదు అది. అవును. అంటే అలాంటిది చూస్ చేసుకున్నారు వాళ్ళు, ఎవరు? వైసీపీ. వైసీపీ వాళ్ళు. అందుకని వైసీపీ ఇవాళ కల్తీ లేదని చెప్పట్లేదు, జంతువు కొవ్వు లేదని చెప్తోంది అంతే. ఉమ్, ఉమ్, మీకు అర్థమైందా? పంది కొవ్వు గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, పొన్నవోలు మాట్లాడారు. ఉమ్, ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది ఎవరండి? పొన్నవోలు కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు పొన్నవోలు చెప్పిన దాన్ని చెప్పారు అంతే. ఉమ్, ఇవాళ ఆ విషయం వదిలేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన హైలైట్ చేస్తున్నారు. ఉమ్, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన కల్తీ జరిగిందని చెప్పారు కాబట్టి అది వీళ్ళు తట్టుకోలేక ఇవాళ చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు ఉమ్, ఒక బురద జల్లడానికి చూస్తున్నారు. మ్యామ్, ఇప్పుడు సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు వైసీపీకి సంబంధించి అట్లీస్ట్ సుబ్బారెడ్డి పేరైనా ఉండాలి కదా, అసలు పూర్తిగా క్లీన్ గా ఇప్పుడు లేదు అని ఇవ్వడం వెనుక ఫైనల్ కాదు కదండి. ఏముంది? ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఫైనల్ కాదు, ఉమ్, కల్తీ జరిగిందని చెప్పారు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా. అవును, ఉంటుంది ఇప్పుడు అంటే సింఘాలు counter పంపించారు చేస్తారు. కదా. ఉమ్, ఇప్పుడు సింఘాలు ఆ రోజు మాట్లాడకుండా ఉన్నాడనే కదా సింఘాలను పంపించారు. అవును. వస్తారు, ఒక్కొక్కళ్ళు వెయిట్ చేయాలి మనం. ఉమ్, ఇంత దూరం వచ్చింది కదా, ఇక్కడతో ఆగిపోదు, ఉమ్. ఇది ఫైనల్ కి వెళ్తుంది. వెళ్తుంది, ఇంకా దాని మీద ఇంకా Exactly. జరిగే అవకాశం ఉంది. అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది. ఉమ్, ఆయన మధ్యలో వెళ్ళిపోవటం అంటే చెప్పాల్సింది చెప్పాడు, వెళ్ళిపోయాడు ఆయన అంతే. అంతే. ఉమ్, అందుకని ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. ఉమ్, ఇప్పుడు పార్టీ వైజ్ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఉమ్, వీళ్ళందరూ కూడా వాళ్ళు స్పందించాలి, ఉమ్, అది వాళ్ళ బాధ్యత. అవును. చూద్దాం ఏం చేస్తారు. స్పందించాల్సినప్పుడు అయితే స్పందించాలి ఖచ్చితంగా. ఇప్పుడు ముఖ్యమంత్రిని అన్న మాట కోసం అట్లీస్ట్ ఒక సీఎం ని ఇలా మాట్లాడితే ఏం జరుగుతుంది అనేదైనా ప్రజలకు కొంత అవగాహన తెప్పించాలి. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు స్పందిస్తున్నారు కదా. పార్టీలు కొట్టుకునే విధంగా బీజేపీ ఇంకా కాకుండా. స్పందించట్లేదు, వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి, ఉమ్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి. ఒక అధికారంలో ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా అది అయితే ఇప్పుడు నాగబాబు ఏం చేస్తారో చూద్దాం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.